మనం టైమ్ అనాలిసిస్ ఆఫ్ ఎగ్జామినేషన్ పేపర్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, పెద్ద సున్నా చిన్న సున్నా చిన్న చిన్నగా పెద్ద పెద్దగా ఉన్నాయి. అంటే ఒక క్వశ్చన్ విషయంలో స్టూడెంట్ ఎంత టైం స్పేర్ చేశాడు, అంటే ఎంత టైం స్పేర్ చేసి కూడా అది రాంగ్ అయింది అని అంటే మనం దాంట్లో వీక్ ఉన్నాం దాని అర్థం అనమాట. సో ఎంత టైం స్పేర్ చేశాడు, అంత టైం మనం స్పేర్ చేయడం వల్ల మనం గెట్ ఇన్ అవ్వగలమా, టైం మేనేజ్మెంట్ చేయగలమా అని అంటే, సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే మనకు వచ్చే 125 క్వశ్చన్స్ ని మనకి ఇచ్చే టైము 2.5 hours. సో 2.5 hours లో మనం ఫినిష్ చేయగలమా? 2.5 hours మీన్స్ 150 minutes. 150 minutes అంటే ఒక క్వశ్చన్ కి మనకి 1 minute కంటే 1 minute యావరేజ్ 1 minute కంటే ఒక 20 seconds అలాగే ఎక్స్ట్రా టైం ఉంటుంది. సో 1 minute లో మనం మినిమం మనం ఫినిష్ చేయాలి. సో అది కూడా ఫినిష్ చేసేట్టు ఇక్కడ చూడండి 1 minute 27 seconds, ఇక్కడ చూస్తే 40 seconds, ఇక్కడ చూస్తే 28 seconds, ఇక్కడ చూడండి 17 seconds లో స్టూడెంట్ క్వశ్చన్ చదవడం, అట్ ద సేమ్ టైం ఆప్షన్స్ చదవడం, అనాలిసిస్ చేయడం, అట్ ద సేమ్ టైం దాన్ని ఏదైతే ఆన్సర్ ఉందో రైట్ ఆన్సర్ ఎంచుకోవడం అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి క్వశ్చన్ వైజ్ అనాలిసిస్ అనేది ఒక్క మన దగ్గర మాత్రమే జరుగుతుంది, ఇంకెక్కడ జరగదు. మీరు అనవసరంగా మీ టైం అయితే వేస్ట్ చేసుకోకండి. 100% పర్ఫెక్ట్ గా ఎప్పుడైతే మీరు ఎగ్జామ్స్ రాస్తారో ఆ రోజే మీరు అనేది 100% సక్సెస్ అవుతారు. సో ఈ విధంగా టైం అనాలిసిస్ ఆఫ్ ఎగ్జామినేషన్, ప్రతి క్వశ్చన్ కూడా టైం అనాలిసిస్ అనేది మనం మన దగ్గర